దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట దేవుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవుని బిడ్డ ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకోవాలో, దీవెనలు పొందుకోవాలో యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3 మాటలు ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికముగా బలపరచబడి, దీవించబడి, ఆశీర్వదించబడి, గొప్ప చేయబడి ఆ అదృశ్య దేవుని యొక్క శక్తిని పొందుకొని బహుగా ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలు కలిగినటువంటి వ్యక్తిగా జీవించుటకు ఈ యొక్క వాక్యం ఎంతో మనకు తోడ్పడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనం, నా యందు నిలిచుండి మీ యందు నేను నిలిచుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందును నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యందు నిలిచి ఉంటే మనకు ఫలభరితమైనటువంటి జీవితం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయనతో మనం ఉండడం అంటే ఆయన మాటలు మనం వినడం, ఆయన స్వభావం మనకు రావడం, ఆయన నీకు ఒక స్నేహితుడిగాను, ఆయన ఒక దేవుడిగాను, స్పిరిచువల్ గైడ్గాను, తండ్రిగాను, తల్లిగాను నీ యొక్క జీవితంలో నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అన్ని విషయాలలో దేవుడు నీకు బలపరిచి, స్థిరపరిచి నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని ఎంతగానో గొప్ప చేయడం ఆయన యేసుక్రీస్తుకి ఇష్టం. అందుకే ఆయన చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను చేయగల మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. రోజు చాలామంది నానా అవస్థలు పడుతూ, కష్టాలు పడుతూ, బాధలు పడుతూ ఎందుకున్నారంటే వారు స్వలాభము, స్వచిత్తము, సొంత ఆలోచన, సొంత ఉద్దేశము, సొంత నడవడిక, ఎవరికి దేవునికి చెప్పకుండా, మనుషులకి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా సొంత ఆలోచనలు తీసుకొని ఎన్నో బాధలు, కష్టాలు, ఇరుకులు, చింత అనేకమైనటువంటి వారిని కమ్ముకొని భయంకరమైనటువంటి కష్టాల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుతో నువ్వు ఉంటే, ఆయన నీతో ఉంటే నీకు అవసరతలన్నీ కూడా ఆయన సమస్తము చూసుకోగలడని, చేయగలడని, సమస్తము చేయగలడని దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ఆయన మాట, ఆయనకు ఉన్నతమైనటువంటి స్థితి అంతా కూడా నీతో దేవుడు ఉంటాడని ఆయన నీతో సెలవిస్తున్నాడు. ఆయనే అడుగుతున్నాడు, యేసుప్రభే అడుగుతున్నాడు, నాతో ఉండండి, నేను ద్రాక్షవల్లిని. ఇజ్రాయేలీలు అందరూ కూడా ఎందుకు దేవుణ్ణి అవమానం చేసినటువంటి వారికి అందరికీ అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. వారి కుటుంబాలను వారే నాశనం చేసుకున్నారు. అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ ఆయన ప్రేమ చూపించి ఈ ఇజ్రాయేలీలకి ఉన్నటువంటి ఆ దేవుని మీద తిరుగుబాటు అంతా కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన మీద వేసుకొని ఒక పాపిని, ఇజ్రాయేలుల్ని అందరిని కూడా రక్షించి రక్షకుడిగా ఈ లోకములోకి వచ్చి
ఆయనతో సంబంధము కలిగినటువంటి వారందరికీ బహుగా ఫలించుటకు కారణమయ్యాడు. ఎంత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి ఈ మాటలు. ఇజ్రాయేలీల్ని దేవుడు ఏమంటే, నేను ఐగుప్తు దేశం నుంచి ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తెచ్చి సత్తువు గల భూమిలో నేను నాటితే మీరు కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమని బాధపడ్డాడు దేవుడు. నాకంటే ఎక్కువగా మీకు ఎవరైనా సహాయం చేస్తే చెప్పండి. నేను రాళ్ళని ఏరాను, పాదులు తవ్వాను, మీకు కంచి వేశాను, మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా మీకు ఎంతో నేను కంచి వేశానని చెప్పి బాధపడుతున్నాడు. మీరు కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమని చెప్పి ఇజ్రాయేలుని అడుగుతున్నాడు. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుని బిడ్డలారా, ఆయన వ్యవసాయంలో నువ్వు ఉండాలి, నిలిచి ఉండాలి. నీ యొక్క హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క సంఘ వ్యవస్థలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని వ్యవసాయం జరగాలి. ఎక్కడ ముళ్ళులు ఉన్నాయి, ఎక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ ముళ్ళు లాంటి జీవితం, ఎక్కడ రాళ్ళు లాంటి జీవితం, ఎక్కడ భయంకరమైనటువంటి ఆ భూమిలో సేద్యము చేస్తున్నప్పుడు ఆ సేద్యగాడు ఏ విధంగా మెత్తగా చేసి ఎంతో ఆ పంటను పండించేటట్లు ఏ విధంగా ప్రయాసపడతాడో ఆ విధముగా దేవుడు మన పట్ల ప్రయాసపడ్డాడు. ఈరోజు నువ్వు పడుతున్నటువంటి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆయనతో కలిసి, ఆయనతో ఉండి నువ్వు నిలబడి ఆయనతో నువ్వు నిలిచి ఉన్నట్లయితే బహుగా నువ్వు ఫలిస్తావు, దీవించబడతావు. రెండోదిగా చెప్తున్నాడు 6వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. కాబట్టి మనము ఎండిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఏంటంటే, కొంతకాలం మనకు సమయం ఇచ్చాడు దేవుడు. ఆయనతో అంటుకట్టబడి జీవిస్తే తిరిగి మనము ఫలిస్తాం, చిగురిస్తాం. అందుకే నిలిచి ఉండాలి, అంటుకట్టబడి ఉండాలి. 7వ వచనం అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఒక వ్యక్తి దేవునితో నిలిచి ఉంటే, ఆయన మాట యందు నిలిచి ఉంటే, శతాధిపతి అంటాడు, ప్రభువా నా పనివాడు లేక నా పనివారిలో ఒకడు అస్వస్థగా ఉన్నాడు, మిగులు అస్వస్థగా ఉన్నాడు, వాడిని బాగు చేయాలి ప్రభువా అని అంటే, యేసు ప్రభు అంటాడు, నేను వస్తాను మీ ఇంటికి అంటున్నాడు, వాడిని బాగు చేస్తాను అంటున్నాడు. కానీ యేసు ప్రభుతో ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు, కానీ నా దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. కానీ ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. అంటే ఒక వ్యక్తికి దేవుని మాట అంటే ఎంత గౌరవం ఉందో, దేవుని మాట అంటే ఎంత బలం ఉందో, దేవుని మాట అంటే ఎంత శక్తి ఉందో, దేవుని మాట అంటే ఎంత ప్రభావం ఉందో, దేవుని మాట అంటే ఎంత మర్యాద ఉందో, దేవుని మాట అంటే ఆయన యొక్క శక్తి కలిగినటువంటి ఆశీర్వాదాలు ఆ మాట ద్వారా ఎలాగ వస్తాయో అవన్నీ ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఆయన మాట మీద ఆశపడి ఆ మాట తీసుకుంటే, ఆ మాట యందు నిలిచి ఉంటే ఖచ్చితంగా నీకు స్వస్థత కావాలన్నా, నీకు ఆశీర్వాదాలు కావాలన్నా, ఈ లోకములో ఉన్నటువంటి అవసరతలు కావాలన్నా, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలన్నా, దీవెనలు కావాలన్నా నీ జీవితంలో ఖచ్చితంగా జరగడం ప్రారంభిస్తాయి. అదే ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి. అలాగే 9వ వచనంలో అంటాడు,
తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచుండుడి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమలో మనం ఉండాలి. రోమా 8:28 ఒక మాట ఉంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదాం. నువ్వు ఎరిగి దేవుని ప్రేమను ఎరిగి ఈ లోకములో జీవించినట్లయితే ఆయన ద్రాక్షావల్లి యందు నువ్వు నిలిచి ఉండడం, అంటుకట్టబడి ఉండడం, ఆయన మాట యందు నిలిచి ఆయన మాటను పొందుకోవడం, ఆయన ప్రేమ యందు నువ్వు ఏరుపారినటువంటి వ్యక్తిగా, ఆయన అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా దావీదుని అంటాడు 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. కాబట్టి ఈరోజు అలాంటి స్థితి నీకు కావాలనుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఈరోజే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆయన ప్రేమ యందు, ఆయన ద్రాక్షావళి యందు, ఆయన మాట యందు నువ్వు నిలిచి ఉండు. ఈ లోక ఆశీర్వాదాలన్నిటికంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఈ వాక్యము చూస్తున్నటువంటి ప్రతి బిడను మీరు దీవించి ఆస్వాదించమని, ఈ వాక్యం వినిన తర్వాత వారి జీవితంలో సంతోషం, ఆనందం మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.